హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి. మిరపకాయ బజ్జీలు వేసుకుంటున్నాను. ఎందుకంటే బయట చల్లచల్లగా వర్షం పడుతుంది కదండి, అందుకే కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అందుకే మిరపకాయ బజ్జీ వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా కొద్దిగా శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిలోని కొద్దిగా బియ్యం పిండిగా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అలాగే సాల్ట్, కారం, కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని కలిపేసుకుందామండి. చూడండి, నేను ముందుగా మిరపకాయలని కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే గ్లాస్లో వేసుకుంటే మనకి మిరపకాయ ఇందులో ముంచినప్పుడు ఒక దగ్గర అంటుకొని ఇంకో దగ్గర అంటుకోకుండా ఉండదండి, చక్కగా మనకి కోటెడ్ అవుతుంది. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వేసుకోవడమేనండి. మిగతావి కూడా అన్నీ అలాగే వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి బజ్జీలు వేగిపోయినండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, మధ్య మధ్యలో గ్యాప్ లేకుండా మొత్తం మిరపకాయ అంతా కూడా టఫింగ్ బాగా అంటుకుంది కదండి. ఇప్పుడు ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోని చూడండి, ఒక మిరపకాయ బజ్జీని ఇలా కట్ చేసుకొని ఇందులో ఉల్లిపాయలు అవి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా నిమ్మరసం పెట్టుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే, నోటికి కారంగా తగిలే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.